చూడండి, మనల్ని మంచి చెప్పేటప్పుడు తల్లిదండ్రులు కొడతారు. ఆ దెబ్బ రుచి చూసే ఉంటారు కొంతమంది. ఎందుకంటే కొంతమంది తల్లిదండ్రులు కొట్టరు, కొంతమంది తల్లిదండ్రులు కొడతారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్ మార్క్స్ తక్కువ వచ్చిందనో ఏదో అలా చేసామనో ఆ దెబ్బ రుచి చూసిన వాళ్ళు ఉంటారు, చూడని వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మంచి పిల్లలు కూడా ఉంటారు. కానీ నాకు నా తల్లిదండ్రులు మంచి సంబంధం అని చెప్పి చూసి పెళ్లి చేసి పంపించారండి. కట్నం ఇచ్చి మరి పెళ్లి చేసి పంపించారు. నేను ఎంతో జాగ్రత్తగా ఉన్నా సరే నా జీవితం మీద దెబ్బ పడిందండి. అది మనిషి రూపంలో ఉన్న ఒక వ్యక్తితోటి పడింది. ఆ జీవితం మీద దెబ్బ, కోలుకోలేని దెబ్బ. ఆ దెబ్బకి నేను పడిపోయాను అనమాట. ఎంత పీక్లో ఉన్నదాన్ని ఎంత జీరో స్టేజ్కి వచ్చేసానో. ఆ మనిషి భర్త రూపంలో అయి ఉండొచ్చు, ఆ మనిషి మగాడి రూపంలో అయి ఉండొచ్చు, ఆ మనిషి మానవ మృగ రూపంలో అయినా ఉండొచ్చు. చాలా జాగ్రత్త అండి జీవితంలో బ్రతకటం. కానీ చాలామంది పెద్దవాళ్ళు మంచి చెప్పేటప్పుడు దేవుడు దెబ్బ కొడతాడు, చాలా జాగ్రత్త అని నేర్పిస్తారు. కానీ దేవుడు కొడతాడో లేదో తెలియదండి, నాకు మనిషి రూపంలో ఉన్న మనిషి కొట్టాడు నన్ను దెబ్బ. ఎలా ఉండేదాన్ని అలా కింద పడ్డానన్నమాట. చాలా జాగ్రత్త.